నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఉద్యోగులకు పిఆర్సీ గడువు ముగిసిన ఏడాదిలోపు ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఇప్పటి వరకు ఐఆర్ ప్రకటించలేదని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులు చరిత్రలో ఇంతవరకు ఇలాంటి దేశం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4 డిఏలు పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు అని పేర్కొన్నారు. కార్యాలైనా పెళ్లిళ్ళైనా ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా అప్పులు చేసి కట్టుకునే పరిస్థితి ఈ రోజు ఉద్యోగుల పరిస్థితి ఉంది. ఇక్కడ వీళ్ళు చూస్తే ఏ విధమైనటువంటి హామీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు బకాయిలన్నింటి కూడా ఈ రోజే చెల్లించాల్సిన అవసరం లే, కనీసం ఒక షెడ్యూల్ ప్రకటించండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ విధంగా చెల్లిస్తామని కానీ, లేదా ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ విధంగా క్వార్టర్లీ ఈ విధంగా చెల్లిస్తామని కానీ ఏదో ఒక హామీ ఇవ్వమంటే ఎలాంటి హామీ ఇవ్వకుండా వెటకారంగా మాట్లాడుతూ అదేమంటే హేళన చేస్తూ ఉన్నారు. రివర్స్ పిఆర్సీ అన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, అసలు రివర్స్ పిఆర్సీ ఏంటి? 23% పిఆర్సీతో ఒక పిఆర్సీని వేయడం జరిగింది. మీ గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పుడు 20% మీరు ఐఆర్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ 20%ని మోడిఫై చేసి 27% ఐఆర్ అని చేస్తున్నారు. అయితే కోవిడ్లో మనం సఫర్ అయిన దానివల్ల కోవిడ్లో కూడా ఎక్కడ కూడా ఇళ్లలో కూర్చొని పెట్టుకుని ఆయన కూడా కరెక్ట్గా శాలరీస్ ఇచ్చి కాకుండా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాన్ని 23% పిఆర్సీ చేస్తున్నారు. కానీ రివర్స్ పిఆర్సీ ఏంటి? అసలు ఒక పిఆర్సీని వేసి దాన్ని తగ్గించుంటే రివర్స్ పిఆర్సీ అనాలా? అసలు పిఆర్సీ వేసిందే 23% పిఆర్సీతో. కనీసం అట్లాంటి నాలెడ్జ్ కూడా లేకుండా ఏదంటే అది ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడడం కానీ, ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడడం కానీ ఇది మంచి పద్ధతి కాదన్నది వైఎస్ఆర్సీపీ అభిప్రాయం. తప్పకుండా కూడా మీరు ఏదైతే ఇమీడియట్గా ఐఆర్ రిలీజ్ చేయడంతో పాటు పిఆర్సీ కమిషన్ని ఉద్యోగస్తులకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా అమలు కాలేదని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ ఫంక్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. గత 15 నెలలుగా ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత ఉద్యోగులు తమకిచ్చిన హామీలు నెరవేరుతాయేమోనని ఎదురు చూస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి అయితే చేయట్లా. వాళ్ళు ట్రీట్మెంట్ ఆపేస్తామంటున్నారు. నెక్స్ట్ మంత్ 10th నుంచి ఏమి చేయమంటున్నారు వాళ్ళు. ఇప్పటికే కొన్ని ఆపేశారు. ఎన్నైనా చెప్పండి మీరు. వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లు 3,000 కోట్ల దాకా ఉన్నాయి. అవి ఇవ్వట్లా. అవి కూడా ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అసెంబ్లీలో పెట్టారు, బిల్లు పెట్టారు. కార్మిక చట్టాన్ని అమెండ్ చేసి వాళ్ళ నోరు కొట్టాలని. అంటే 8 గంటలు ఇప్పుడు షాపులలోనూ దుకాణాలలో వీటిలో అన్నింటిలో కూడా ఎక్కడైతే పని చేస్తుంటారో వాళ్ళందరికీ, సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి 8 గంటలు, రోజుకి 8 గంటలు పనిచేసేది ఉంటే దాన్ని 10 గంటల దాకా పొడిగిస్తూ, అదేవిధంగా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 9 గంటల నుంచి 10 గంటలకు చేస్తూ, ఎవరు ఎక్కడ చేయకపోయినా వీళ్ళకి వస్తుంది. ముందు దేశోద్ధారకులు అంటారు కదా, దేశోద్ధారకులుగా అనుకుంటున్నారు వీళ్ళు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాలకృష్ణ దిబిడే చేస్తున్నారని కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చిర్లా జగ్గిరెడ్డి విమర్శించారు. ఉదయం చెప్పిన మాటలు రాత్రికి మార్చేస్తారని, సినిమాల్లోనే హీరో కానీ బయట జీరోగా మారిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి తరుణంలో ఇతనికి స్వయాన భావమైనటువంటి చంద్రబాబు నాయుడు ఏమో ఇతని లోపలుంటే కనీసం పలకరింపు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంటే, ఆవేళ రాజశేఖర రెడ్డి గారు కాళ్లు పట్టుకుంటే ఇతను దయదలిచి వదిలిపెట్టేసిన పరిస్థితుల్ని ఒకసారి బాలకృష్ణ గారు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటి హక్కు కానీ, లేదా ఆయన మీద మాట్లాడే నైతిక విలువలు కానీ నీకు లేవని, నువ్వు ఉదయం 8 గంటలకు ఒకటి మాట్లాడితే సాయంత్రం 8 దాటితే వేరే మాట్లాడేది ఇలాంటి తాగుబోతున్న మాటలకి అసెంబ్లీలో విలువ ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అటువంటి దబ్బిడి మాటలు మాట్లాడకుండా, మరి ఏదైతే సినిమాల్లో నువ్వు హీరో ఉండొచ్చు, రాజకీయాల్లో హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో. మీరందరూ కలిపిన మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఓడించారు. కానీ మీ అందరూ ఒకవైపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నాడు. అది రియల్ హీరో అంటే 4-5 కలిపి మరి ఒకరి మీద యుద్ధానికి వెళ్ళినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోని ఏ రకంగా మాట్లాడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. నేను హిందూపురం ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఎట్లాంటి తాగుబోతుని గెలిపించి మీ నియోజకవర్గం కూడా నష్టపోతుంది. వచ్చి చేరినటువంటి తాగుబోతు కాకుండా
మీ పట్ల, మీ పనుల పట్ల, మీకున్న కష్టం పట్ల మరి విలువైన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెరికసింగార గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి కోలాటమాడారు. వారిని ఉత్సాహపరిచారు. రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరము ఒక అడుగు పెంచుకుంటూ నా ఆడబిడ్డలు ఏదైతే పవిత్రంగా వారి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చాలని ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నవరాత్రులు ఆ అమ్మవారిని ధ్యానించుకొని ఏవైతే అద్భుతంగా ఈ బతుకమ్మ పండుగలో పాల్గొంటున్న ఈ గ్రామ ఆడబిడ్డలకి, ఈ మండల ఆడబిడ్డలకి, ఈ నియోజకవర్గంలో ఉండే నా తోబుట్టువులందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఆడబిడ్డకి ఈ వేదిక ద్వారా బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా ఆడబిడ్డల కోరిన కోరికలన్నీ ఆ తల్లి నెరవేర్చాలని, దీవించాలని, తీర్చాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మంచిగా చల్లగా ఆ బతుకమ్మని సాగనంపాలని కోరుసుమంచి మండలంలోని పెరకసింగారం గ్రామంలో 2006 నుంచి అంటే 19 సంవత్సరాల నుంచి 20 అడుగుల ఎత్తుతో మొదలుపెట్టిన ఈ బతుకమ్మ ప్రతి సంవత్సరము ఒక అడుగు పెంచుకుంటూ నా ఆడబిడ్డలు ఏదైతే పవిత్రంగా వారి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చాలని ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గురువారం రాత్రి మొదలైన వర్షం ఈ రోజు ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోటి మొజంజాహి మార్కెట్ పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతోనే ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, శనివారం నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా విదర్భ వైపు కదిలే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. సిరిపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. ఎర్రవెల్లిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కోనప్పతో పాటు ఆయన సోదరుడు కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకోవడం ద్వారా ఆ రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలను ప్రారంభించామని చెప్పారు. ప్రతి ఏటా దాదాపు 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కాలేజీల నుంచి బయటకు వస్తున్నా నైపుణ్యం లోపం వల్ల వారికి తగిన ఉద్యోగాలు లభించడం లేదు అని గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్కిల్స్ ట్రైనింగ్ అందిస్తున్నామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. They don't
Telangana state producing 1,10,000 engineering graduates, but they are not getting any job. But market demand is there. There is a huge demand. There is a production as a engineering graduates. But there is a gap between demand and supply. They don't have skills. They don't have up to the mark. So that is why I have initiated a Young India Skills University in Telangana. I wanted to upgrade their skills. I wanted to improve their skills. With certificate, they are not going to any job. Without any skills, they are not going to success in their life. That is why Telangana government has initiated Young India Skills University. This is under public-private partnership. Telangana state government is having 12 universities, but we have failed to improve our skills. That is why I have discussed many corporate sector people. I have started public-private partnership university headed by Anand Mahindra group of companies. The person is our chairman for our skills university. Board of directors, Apollo Hospitals, Reddy Labs, Aurobindo Labs, all the corporate sector people are board of directors in my skills university. They have to decide curriculum. They have to select students. They have to give training for them. They have to give job them. This first year we have taken 20,000 students in our skills university. 100% they have got job security in that from that skills university. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో తాను చదువుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విద్యా వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీస్తుందని ఆయన విమర్శించారు. ఆ పాలనలో భారీగా డ్రాపౌట్స్ పెరిగిపోయాయని స్పష్టం చేశారు. విద్యా నాణ్యతతో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉండగా ఇప్పుడు 19వ స్థానానికి పడిపోయిందని తెలియజేశారు. ఒక ప్రభుత్వం 1924 ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యా వ్యవస్థలో ఒక శాపంగా మారింది. మామూలు కాదు ఇది. నేను ఈ విషయం మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం అనుకుంటే, ఒక నాయకుడు అనుకుంటే సమర్థవంతంగా వ్యవస్థలు బాగోతాయి. అదే ఒక నాయకుడు సరిగా పనిచేయకపోతే ఆ వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్కి రాకుండా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయి. విద్యా నాణ్యతలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం 19వ స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఎన్నోసార్లు మేము విమర్శించాం. చిన్నప్పుడు చదువుకోవాల్సింది మాతృభాషలో చదువుకోవాలి, కానీ ఇంగ్లీష్ అని మాట్లాడారు. నేను ఇంగ్లీష్ స్కూల్లో చదువుకోవాలా? నేను చదువుకున్నది పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఎంతో మంది తెలుగులో చదువుకొని ప్రపంచమంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఇంగ్లీష్ అని ఎగతాళి చేసి ప్రజలను రెచ్చగొట్టి లేనిపోని సమస్యలు తెచ్చారు. విద్యా వ్యవస్థని నాశనం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మిణి ఈ రోజు శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆమె రాహు కేతు శాంతి పూజలు కూడా చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు బ్రాహ్మిణికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుటుంబ సమేతంగా ఆలయ దర్శనం చేసిన బ్రాహ్మిణి కొంతసేపు ఆలయ ప్రాంగణంలో గడిపారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు ఆలయానికి భక్తులు విచ్చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే రమేష్ యాదవ్ పేర్కొన్నారని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదని గుర్తు చేశారు. అందులో తప్పు వెతకడం అర్ధరహితమని వ్యాఖ్యానించారు. మరి పర్మిషన్లు రాకుండా కల్మిషన్ లేకుండా ఉండాలని వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది. ఎందుకు కోరుతున్నా మనకు తెలుసు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సమాజంలో మరి సమాజంలో సమాన సమాజం ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతో సిద్ధించే ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నామినేషన్ పదవులు ఇచ్చిన, ఆ రోజు స్థానిక ఎన్నికల్లో నిలబెట్టిన 50% మరి ఈ వర్గాలకు వచ్చి ఇచ్చిన విషయాన్ని కూడా మరి అక్కడ గుర్తు చేస్తాం. ఆ నేపథ్యంలోనే ఈ రెండు వర్గాలు కూడా కలిసి ఉండాలనేది మేము ఎప్పుడు స్వతభావం తెలాలని మరి కోరుకుంటూ ఆ అంశం మీద కూడా జరిగింది. ఇక మూడో అంశం వచ్చినప్పటికీ ఈ బీఎస్సీ మీటింగ్లో చర్చలు ఏ అంశాలను చర్చించాలన్నప్పుడు మేము సూపర్ సిక్స్ కూడా చర్చిస్తామంటే ప్రభుత్వం వచ్చి కాదు మేమే దాన్ని ప్రతిపాదిస్తాం, మీరే చర్చిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సరే మీరు పెట్టినా మేము పెట్టినా చర్చ జరగాలి, వాస్తవ విషయాలు ప్రజలు తెలియాలి. ఏమిటో సూపర్ సిక్స్, మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు, కానీ సూపర్ సిక్స్ బాబు ఇచ్చిన గ్యారంటీ అది మోసమని మేమంటున్నాం. పీఆర్సీపై ప్రభుత్వానికి స్పష్టత లేదని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శించారు. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు, కమిటీ ఎప్పుడు వేస్తారు అని అడిగితే సమాధానం ఇవ్వకుండా మీరు ఏం చేశారని మాత్రమే తిరిగి ప్రశ్నిస్తున్నారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశంలోనే 27% ఐఆర్ ఇచ్చిందని గుర్తు చేశారు. పీఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపు ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అయితే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు హౌస్లో మేము ఏదైతే క్వశ్చన్ వేసామో దానికి క్లియర్గా ఆన్సర్ చెప్పట్లేదు. అంటే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు, కమిటీ ఎప్పుడు వేస్తారు అని మేము అడిగాం. సరే వాళ్ళు ఏం చేశారు, పరిశీలిస్తామని చెప్పారు. కమిటీని పరిశీలించడానికి ఇన్ని రోజులు ఎందుకు, ఇంకా తర్వాత దాని మీద చర్చ జరిగి పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారు, కాబట్టి తొందరగా పరిశీలించండి చెప్పండి అని చెప్పాం. లేదు మేము కూర్చొని ఒకసారి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల పట్ల, ఉద్యోగస్తుల పట్ల, టీచర్స్ పట్ల, అలాగే పెన్షనర్స్ సంబంధించి మేము ఈ క్వశ్చన్ తీసుకొని వాళ్ళ పక్షాన టీచర్స్ ఎమ్మెల్సీలుగా మేము మాట్లాడడం జరిగింది. అయితే మంత్రి గారు గతంలో మీరేమిచ్చారు అని చెప్తున్నారు. గతంలో మేము మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే చెప్పిన ప్రకారమే మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే ఉద్యోగస్తులకు వెంటనే పెండింగ్ ఉండే డిఎల్ఎన్ని ఇచ్చారు. కరోనా ప్రభావం వల్ల 23% ఫిట్మెంట్తో పిఆర్స్ ఇచ్చారు. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే మీరు అన్ని బకాయిలు పెట్టారు, ఇన్ని బకాయిలు పెట్టారు అని చెప్తున్నారు. అంటే నేను ఒకటే కోరుతున్నా, ప్రభుత్వాలు మేము కౌన్సిల్లో వేసిన క్వశ్చన్. నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో గ్రావెల్ మాఫియా కారణంగా విషాదం చోటు చేసుకుంది. దసరా సెలవుల్లో ఆడుకుంటూ అదృశ్యమైన 9 ఏళ్ల విష్ణువర్ధన్, 12 ఏళ్ల నవశ్రావణ్ మృతదేహాలు చెరువులోని గుంటలో లభ్యమయ్యాయి. గ్రావెల్ త్రవ్వకాల కోసం చేసిన గుంటలు వర్షపు నీటితో నిండిపోవడంతో అందులో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్లు, జాగిరాలతో పోలీసులు గాలింపు చేపట్టగా మృతదేహాలు బయటపడ్డాయి. అక్రమ త్రవ్వకాలపై చర్యలు లేకపోతే ఇలాంటి అమాయక ప్రాణాలు బలి కావాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలువాయి పోలీసులకు సంబంధించి ఉయ్యాలపల్లి గ్రామంలో నిన్నటి దినము 2 పిల్లలు విష్ణువర్ధన్ అబ్బాయి 9 సంవత్సరాలు, ఇంకొక అబ్బాయి నవశ్రావణ్ 12 years అబ్బాయి, వీళ్ళిద్దరు కూడా మధ్యాహ్నం సమయంలో చూడడం జరిగింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే పోలీసు పబ్లిక్ అందరూ కూడా
ఒక టీంగా బయలుదేరి అబ్బాయిలు ఎక్కడనే ట్రీట్ చేసే క్రమంలో నిన్న సాయంత్రం బయట కూడా తిరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మా పోలీస్ అమ్మాయి టీములు సిఐ గారు ఆధ్వర్యంలో 5 టీములు మరియు డాగ్ స్క్వాడ్ డ్రోన్స్ అంతా కూడా ఆపరేట్ చేసి ఈ దినం ఈ చెరువులో ఉయ్యాలపల్లి చెరువులో గుంట ఇద్దరు బాడీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది, కేసు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేసి ఇవి తెలిసిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.